ఇది శ్వాసక్రియ మరియు దాని పనితీరుపై మనం తెలుసుకోబోయే ఒక సంక్షిప్త వివరణ. అసలు మనం పీల్చే గాలి మన శరీరంలోకి వెళ్ళాక శక్తిగా ఎలా మారుతుందో బిగినర్స్కి కూడా అర్థమయ్యేలా చాలా సింపుల్గా తెలుసుకుందాం. మొదటిది అసలు గాలి పీల్చడం వదలడం గురించి చూద్దాం. ఇందులో వాయువుల మార్పిడి భలే ఆసక్తికరంగా జరుగుతుంది తెలుసా? మనం పీల్చే గాలిలో 78% నైట్రోజన్ ఉంటుంది. అది ఎలాంటి మార్పు లేకుండా మళ్ళీ 78% బయటకు వచ్చేస్తుంది. కానీ 21% ఆక్సిజన్ లోపలికి వెళ్తే కేవలం 16% మాత్రమే బయటకు వస్తుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ 0.04% నుండి ఏకంగా 4%కి పెరిగి ఒక వ్యర్థ వాయువుగా బయటకు వస్తుంది. అంటే మన ఊపిరితిత్తులు అచ్చం ఒక స్మార్ట్ ఫిల్టర్ లాగా తమకు కావలసిన ఆ 5% ఆక్సిజన్ను మాత్రమే ఎంత తెలివిగా గ్రహిస్తున్నాయో కదా. ఇక రెండవది ఆ ఆక్సిజన్ ప్రయాణం. రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్ను పట్టుకుని ఆక్సీహీమోగ్లోబిన్గా మారిపోతుంది. ఇలా శరీర భాగాలన్నింటికి వెళ్లి ఆహారాన్ని మండించి అంటే ఆక్సీకరణం చేసి విడగొడుతుంది. అందుకే దీన్ని ఒక విచ్ఛిన్న క్రియ అని కూడా అంటారు. ఇదొక నాన్ స్టాప్ ప్రక్రియ అన్నమాట. మీకు తెలుసా, ఒక ఆరోగ్యవంతుడైన మనిషికి రోజుకు ఏకంగా 14.5 కిలోల స్వచ్ఛమైన పొడిగాలి అవసరమవుతుంది. చివరిగా కణాల్లో జరిగే అసలు సిసలైన ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ శ్వాసక్రియ అనేది కణాల్లోని మైటోకాండ్రియాలో జరిగి మన శరీరానికి అవసరమైన ఎనర్జీ కరెన్సీ అంటే ఏటీపీ రూపంలో శక్తి పుడుతుంది. ఈ క్రమంలో మనం కొద్దిగా వేడిని కోల్పోతామనుకోండి. అయితే శక్తి అంతా ఇక్కడే నిల్వ ఉండటం వల్ల ఈ మైటోకాండ్రియాని కణ శక్తి భాండాగారాలు లేదా కణ కొలిమి అని పిలుస్తారు. ఈ ప్రక్రియ మొక్కలు, జంతువులతో సహా అన్ని సజీవుల్లోనూ జరుగుతుంది. కానీ వైరస్లలో మాత్రం జరగదు. అంటే వైరస్లు అసలు శ్వాసే తీసుకోవా? అలాంటప్పుడు వాటిని పూర్తిగా ప్రాణమున్న సజీవులు అని ఎలా అనగలం చెప్పండి? సో గాలిని పీల్చుకోవడం దగ్గర నుండి కణాలలో ఆ అద్భుతమైన ఏటీపీ శక్తి ఉత్పత్తి అయ్యేంతవరకు చూసుకుంటే శ్వాసక్రియ అనేది మన శరీరంలో అలుపెరగకుండా సాగే ఒక నిజమైన ప్రాణదాత ప్రక్రియ. సరే, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయి మిత్రమా.